యాసంగి రైతు భరోసా పంపిణీ ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్టు తయారైంది. పంపిణీ ప్రారంభించి 22 రోజులైనా 3 ఎకరాల వరకే సాయం అందింది. ఈ నెల 12 తర్వాత పెట్టుబడి సాయం మళ్లీ నిలిచిపోయింది. ఇప్పటి వరకు 3 ఎకరాలకు పంపిణీ జరగగా సర్కారు 4 వాయిదాలలో పంట సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసింది. వాయిదాల పంపిణీపై రైతుల్లో అసహనం పెరిగిపోతున్నది. రైతు భరోసా పంపిణీలో వాయిద్యాల పర్వం కొనసాగుతున్నది. భరోసా పరిస్థితి ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్టు తయారైంది. 1 ఎకరానికి జమ చేసిన తర్వాత మళ్లీ వారం గడిస్తే గాని మరో ఎకరానికి జమ కాని పరిస్థితి నెలకొంది. ఈ నెల 12వ తేదీన 3 ఎకరాలకు రైతు భరోసా జమ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన 13న 4 ఎకరాల రైతుల ఖాతాల్లో సాయం జమ కావాలి. కానీ 6 రోజులు గడుస్తున్నప్పటికీ 4 ఎకరాల రైతులకు భరోసా అందించే విషయమై సర్కార్ ఊసెత్తడం లేదు. యాసంగి రైతు భరోసా పంపిణీని ప్రారంభించి 22 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు 3 ఎకరాల వరకు మాత్రమే పూర్తయింది. ఈ సీజన్లోనూ గత యాసంగి మాదిరిగానే పంటల కోతల సమయంలో జమవుతుందేమోననే చర్చ రైతుల్లో జరిగింది. ఇప్పటి వరకు 3 ఎకరాలకు పంపిణీ జరగగా సర్కార్ 4 వాయిదాలు వేసింది. జనవరి 26న పైలట్ గ్రామాల్లో 4.41 లక్షల మంది రైతులకు 568.99 కోట్ల రూపాయలు జమ చేసింది. ఆ తర్వాత 9 రోజులకు ఫిబ్రవరి 5న ఎకరం భూమి కలిగిన 17.03 లక్షల మంది రైతులకు 557.54 కోట్ల రూపాయలు జమయ్యాయి. ఆ తర్వాత 5 రోజులకు 10న 2 ఎకరాల రైతులకు భరోసా అందింది. అనంతరం 2 రోజులకు 12న 3 ఎకరాల రైతులకు జమ చేసింది. ఈ లెక్కన 13న 4 ఎకరాల రైతులకు రైతు భరోసా జమ కావాలి. కానీ ఇప్పటికే 6 రోజులు గడుస్తున్నా 4 ఎకరాల రైతులకు రైతు భరోసా పత్తాలేదు. బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు పంపిణీ ప్రారంభమైన తర్వాత రోజుకు ఎకరం చొప్పున 15 రోజుల్లో మొత్తం రైతులకు పెట్టుబడి సాయం జమ అయ్యేది. కానీ కాంగ్రెస్ హయాంలో రైతు భరోసా పంపిణీపై ఏర్పడిన గందరగోళంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. వాయిదాలపై వాయిదాలు వేస్తుండటంతో రైతుల్లో అసహనం పెరిగిపోతున్నది. ఇప్పటి వరకు 44.82 లక్షల మంది రైతులకు భరోసా అందగా ఇంకా 30 లక్షల మందికి 5,500 కోట్ల రూపాయలు రావు. 3 ఎకరాల వరకు రైతులకు భరోసా జమ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. 10 గుంటలు, ఎకరం, 2 ఎకరాలు గల రైతులు కూడా తమకు ఇంకా అందలేదని చెబుతున్నారు. ఆయా రైతులు అధికారుల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఇదిలా ఉంటే 8,500 సర్వే నెంబర్లలోని పలువురు రైతుల 2 లక్షల ఎకరాలను ప్రభుత్వం బ్లాక్ చేసినట్టు తెలిసింది. ఇప్పుడు వారంతా లబోదిబోమంటున్నారు.